హాయ్ అండి. వెల్కమ్ టు హౌస్ ఆఫ్ ప్రవీ. నేను తమ్నేల్లో పెట్టాను కదా, స్క్రంచీస్కి ఎలాంటి మెటీరియల్ వాడాలి, స్క్రంచీస్కి ఎలాంటి ప్రైజెస్ని డిసైడ్ చేయాలి అని చెప్పేసి. సో దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాము. కొంచెం లెంత్ ఎక్కువైనా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను మీకు అర్థమయ్యేలాగా పూర్తిగా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఎలా ప్రైస్ డిసైడ్ చేశాను, మీరు ఎలా ప్రైస్ డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి. కొంతమంది స్మాల్ బిజినెస్ చేయాలి అనుకుంటూ ఉంటారు, ఇంటి దగ్గరే ఉండి, లేదా ఇంటి ముందు చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకోవాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంట్లోనే స్టిచ్ చేసి. సో అలాంటి వాళ్ళు స్మాల్ స్క్రంచీస్కి, మీడియంకి ఎలా ప్రైస్ డిసైడ్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ నేను అలాగే ఉన్నాను, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారనమాట ప్రైస్ డీటెయిల్స్. తర్వాత నాకు నేనుగా నా ఫ్యాబ్రిక్ ఎంత పడుతుంది, నా ఎలాస్టిక్ ఎంత పడుతుంది, నా స్టిచ్చింగ్ టైం ఎంత అని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్న ప్రైజెస్ అనమాట అవి. సో మీరు కూడా నాలాగే మీరు చేసుకునే ప్రతి పనికి మీరే ప్రైస్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు ప్లీజ్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొద్దిగా ఏదన్నా తడబడినా మిస్టేక్ చేసినా కొంచెం అడ్జస్ట్ అయ్యి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. విషయానికి వస్తే నేనైతే సాటిన్ ఫ్యాబ్రిక్ వాడతాను. సో ఎప్పుడైనా సరే మీరు సాటిన్ ఫ్యాబ్రిక్ వాడినా కూడా చాలా షైనీగా, సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మీ ఫ్యాబ్రిక్ వల్లే మీ స్క్రంచీస్కి మంచి లుక్ అనేది వస్తుంది, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు తక్కువ కాస్ట్ ఉన్నది తీసుకున్నారంటే అది కొంచెం ఫ్యాబ్రిక్ బాగోదు. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కొంచెం మంచి క్వాలిటీతో తీసుకోండి. అండ్ మీరు తీసుకునేటప్పుడు హోల్సేల్ షాపులు ఉంటే ద బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే హోల్సేల్ షాప్లో అయితే కాస్త తక్కువ ప్రైస్ పడుతుంది ఫ్యాబ్రిక్ అనేది. లేదు నార్మల్గా రీటైల్ షాప్లలో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. నేనున్న ఏరియాలో నాకు హోల్సేల్ షాపులు ఏవీ లేవండి, నాకు ఒకే ఒక్క షాప్లోనే ఈ ఫ్యాబ్రిక్ అంతా దొరికింది. సో నాకు కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది. నేను ఈ ఫ్యాబ్రిక్ అంతా ఒకే షాప్లోనే తీసుకున్నాను అనమాట. కలర్స్ కూడా అక్కడ తక్కువే ఉన్నాయి. సో నేను ఉన్న వాటిలోనే చూసి తీసుకున్నాను మంచి మంచిది. సో ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ మీకు హోల్సేల్ షాపులు ఉంటే అక్కడ చూసి తీసుకోండి, కొంచెం తక్కువ ప్రైస్ పడుతుంది. అండ్ నేను రౌండ్ ఎలాస్టిక్ వాడతానండి. సో ఇది చాలా బాగుంటుంది, రౌండ్ అనమాట. కొన్నిటికి పెద్దది కూడా వాడతారు. సో రౌండ్ అయితే స్క్రంచీస్కి బాగుంటుందని నా ఉద్దేశం. పెద్దది కొంచెం బాగుంటుంది, బట్ దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది, నేను ఇదే వాడుతున్నాను. సో ఇది కూడా మీటర్ ఎంత పడుతుంది అని చూసి తీసుకోండి. అండ్ అది కొన్ని హార్డ్గా ఉంటాయండి ఎలాస్టిక్ అనేది, అలా హార్డ్గా లేకుండా కొంచెం స్మూత్గా ఉండేలాగా చూసుకోండి తీసుకునేటప్పుడు, మీకు బాగా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే ట్రెండీగా ఉన్నాయి బేబీ స్క్రంచీస్ అనమాట. సో వీటి నుంచి మొదలు పెడదాము. ఫస్ట్ అయితే మీరు ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకొని ఆ 1 మీటర్లో ఈ బేబీ స్క్రంచీది మెజర్మెంట్ ఉంటుంది కదా, వాటితో టిక్ చేసుకోండి ఎన్ని స్క్రంచీస్ వస్తున్నాయి, బేబీ స్క్రంచీస్ ఎన్ని వస్తున్నాయి 1 మీటర్లో, అండ్ ఎలాస్టిక్ ఎంత పడుతుంది, ఎన్ని మీటర్లు పడుతుంది. అప్పుడు మీ ఫ్యాబ్రిక్ కాస్ట్ 1 మీటర్ది అండ్ మీరు తీసుకునే ఎలాస్టిక్ ఎంత వచ్చిందో 1 మీటరా 2 మీటరా అని చెప్పేసి మీరు చూసుకుంటారు కదా, దాని కాస్ట్ అన్నీ డిసైడ్ చేసుకొని ఒక్కొక్క స్క్రంచీ ఎంత పెడితే మీకు ఎంత లాభం వస్తుంది అని చెప్పేసి మీరు చూసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అంతా కలిపి టోటల్గా ఒక 5 రూపీస్ పడింది అనుకోండి. సో మీరు ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రా మీరు అనుకుంటున్నారు అనుకోండి, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. అప్పుడు 10 రూపీస్ మీకు ప్రాఫిట్ ఎంత, 5 రూపీస్ కదా. అలా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇది ఎంత పడింది, స్టిచ్ చేసేసరికి మీకు ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి మీరు చూసుకున్నారంటే తర్వాత దానికి మీరు మార్జిన్ యాడ్ చేసుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి. అప్పుడు మీ టైంకి, మీ స్టిచ్చింగ్కి, మీ ఫ్యాబ్రిక్కి, మీ ఎలాస్టిక్కి అన్నిటికీ మీరు కాస్ట్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఎవరికి టైం ఊరికే రాదు కదా, అలా అనమాట. అప్పుడప్పుడు కొన్ని జోకులు వేస్తాను. అండ్ అలా ప్రతి స్క్రంచీస్కి మీరు మీ ప్రైస్ని డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే స్మాల్ స్క్రంచీస్కి స్మాల్ కూడా సేమ్ అంతే. 1 మీటర్ ఫ్యాబ్రిక్లో మీకు స్మాల్ అయితే ఎన్ని వస్తున్నాయి అని చెప్పేసి టిక్ వేసుకోండి. ఒక 4, 5, 6, 7 అలా టిక్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఒక్కొక్క స్క్రంచీకి మీరు ఎంత అనుకుంటున్నారు, 6 సెంటీమీటర్సా 7 అలా చెక్ చేసుకొని మొత్తం ఈ 6 అనుకోండి. ఒకవేళ 1 మీటర్ ఫ్యాబ్రిక్లో 6 స్క్రంచీస్ వస్తున్నాయని మీకు తెలుస్తుంది కదా,
ఆ 6కి ఈ ఎలాస్టిక్ అనేది కూడా కట్ చేసి పెట్టుకోండి. అప్పుడు కట్ చేసి కాకపోయినా మీరు డిసైడ్ చూసుకుంటారు కదా, 6 అలాగా ఎంత అయింది, 1 మీటర్ అయిందా, సో దీని కాస్ట్ ఎంత అయింది, దీని కాస్ట్ ఎంత అయింది, దాన్ని బట్టి మీరు దీనికి ఎంత టైం ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు ప్రైస్ డిసైడ్ చేయండి. అలా మీరు ప్రతిదానికి ప్రైస్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. లార్జ్ ఎక్సెల్ అయినా సరే, లార్జ్ అయినా సరే, మీడియం అయినా సరే, స్మాల్ అయినా సరే, లాస్ట్కి బేబీ స్క్రంచీ అయినా సరే. నేనైతే ప్రైజెస్ అలాగే డిసైడ్ చేసుకున్నానండి. అదే బెటర్. ఎందుకంటే ఒక్కొక్కరికి తక్కువ పడుతుంది కాస్ట్, ఫ్యాబ్రిక్ కాస్ట్. సో వాళ్ళు చాలా తక్కువ పెట్టుకుంటారు. మనకు కొంచెం ఎక్కువ పడినా కూడా మళ్ళీ మనం వాళ్ళ ప్రైజెస్తోనే మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనుకోండి, లాస్ అయ్యేది మనమే. సో మీ ఫ్యాబ్రిక్కి మీకు ఎంత కాస్ట్ పడుతుందో దాన్ని బట్టే మీరు రేట్ డిసైడ్ చేసుకోండి. నచ్చితేనే కొంటారు కదా. ఒకవేళ మీ మీ స్టిచ్చింగ్ స్టైలు అలా లేదా మోడల్స్ డిజైన్ చేయండి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిజైన్ చేయొచ్చు. అంటే అందరూ ఇలాగే స్క్రంచెస్ చేయాలి అని ఏం లేదు. సో మీరు కొంచెం కొత్తగా ఆలోచించండి, ట్రై చేయండి. అలా ఏదైనా కొత్తగా చేసి దానికి ఒక 2 రూపీస్, 3 రూపీస్, మేబీ 5 రూపీస్ మీ ఎఫర్ట్ని బట్టి అలా కొంచెం రేట్ డిసైడ్ చేసి కొత్తగా చూపించడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంకా సేల్ బాగుంటుంది అండ్ మీ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర కొంచెం యూనిక్ ప్రోడక్ట్స్ దొరుకుతాయని చెప్పేసి కొద్దిగా ఇంప్రెషన్ బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయండి స్మాల్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అండ్ ఏదైనా స్టాల్స్ పెట్టాలనుకునే వాళ్ళు. నేనైతే నాకు వచ్చిన క్రాఫ్ట్స్లో నేను కొత్తగా ఏదైనా నేర్చుకుంటే నేను మీకు కన్ఫామ్గా చూపిస్తాను. అది మీకు కన్ఫామ్గా హెల్ప్ అవుతుంది అనుకుంటే యూస్ చేసేసుకోండి. సో నో ప్రాబ్లం. నేను ప్రతిదీ ఇప్పుడు నేను ఇది స్క్రంచీ మీడియంలోనే నేను చేశాను. బట్ నేను ఏమనుకున్నానంటే వీటికి స్టోన్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో అలా డిజైన్ చేసుకున్నాను, అదొక డిజైన్ అయిపోయింది. సో ఇది చాలామందికి నచ్చొచ్చు, చెప్పలేమన్నమాట. సో అట్లా మీరు కొత్తగా యూనిక్గా ఆలోచించి కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేయండి, అట్రాక్ట్ అవుతారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి. నాకు తెలిసిన ప్రతి చిన్న చిన్న టిప్పుని, ట్రిక్స్ని, ప్రతిదీ కుకింగ్ అయినా సరే, కిచెన్కి సంబంధించిందైనా సరే, లేదా ఏదైనా ఆర్ట్కి సంబంధించిందైనా సరే, ఏదైనా నేర్చుకోవడానికి సంబంధించిందైనా సరే, నాకు తెలిసిన ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు సపోర్ట్ చేయండి, నన్ను మీతో పాటు గ్రో చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.